నమస్తే. నమస్తే అయ్య గారు. నమస్తే. మీ పేరు చెప్పండి. నా పేరు పవన్ శాస్త్రమ్మ. ఈ అమ్మవారి ప్రధాన అర్చకులు నేను. మనకు డిసెంబరు 15వ తేదీన 600 మంది స్వామీజీలు అనేటువంటి వాళ్ళు మనకు డిసెంబరు 9వ తేదీన వచ్చారు ఇక్కడికి గోదావరి పరిక్రమణ భాగంగా. వచ్చిన సందర్భంలో డిసెంబర్ 10వ తేదీ రోజున మనకు ములకల్ల గోదావరి నది ఒడ్డున హారతి కార్యక్రమం చేశారు వాళ్ళు. ఈ హారతి కార్యక్రమం తర్వాత ఏం చేశారంటే ఇక్కడ అమ్మవారి శక్తి స్వరూపం అనేటువంటిది వెలిసాది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మీరు ఒకవేళ దేవాలయం నిర్మించుకుంటారంటే మేము చూపెడతామన్నారు. మేము నమ్మలేదు, ఎందుకంటే ఎంతో మంది చెప్తుంటారు. కాబట్టి మనకు వచ్చినటువంటి స్వామీజీలు కూడా మామూలు వ్యక్తులు కాదు. కొన్ని వేల మందికి నిత్య అన్నదానము ఆశ్రమాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు ఆశ్రయాలు. కాబట్టి వాళ్ళు చెప్పింది వాస్తవం అని చెప్పేసి స్వామి మరి చూపెడతారనగానే వెంటనే వాళ్ళు ఇక్కడ స్థలాన్ని చూపించడం జరిగింది. ఇది ప్రైవేట్ వ్యక్తుల స్థలం. ఆ స్థలం యొక్క యజమాని అనుమతి తీసుకొని వాళ్ళు ఎక్కడైతే చూపించారో చూపించి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆగమలేదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ అమ్మవారు వెళ్తారు కదా, మీరే ప్రత్యక్షంగా చూపెడితే బాగుంటుంది, ఆ విగ్రహాన్ని తీద్దామని అనుకున్నాం. అంటే వాళ్ళు అవకాశం ఇవ్వలేదు. అమ్మవారి ఇక్కడ వెలుస్తుంది. మనకు విజయవాడ కనకదుర్గాదేవి ఎంత శక్తివంతమైందో ఇక్కడ వెలిసేటువంటి అమ్మవారు కూడా అంత శక్తివంతమైందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పిన సందర్భంలో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత డిసెంబర్ 15వ తారీఖు గ్రామస్తుల యొక్క అనుమతితోని, తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ అనుమతితోని తవ్వకాలు మొదలుపెట్టారు. ఆ తవ్వకాల్లో మనకు అమ్మవారు వాళ్ళు చూపించినటువంటి ప్రదేశంలోనే సింహం పైన అమ్మవారు మనకు వెలవడం జరిగింది. కాబట్టి ఆ రోజు అమ్మవారికి విజయదుర్గ అనేటువంటి నామకరణం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా 45 రోజులు అవుతుంది. ఈ రోజు వరకు ఈ 45 రోజుల్లో దాదాపుగా మనకు 3 లక్షల మందికి పైగా భక్తులు ఆయా రాష్ట్రాల నుంచి వచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే కోరిన వారికి, ముడుపు కట్టిన వారికి చాలా మంది కూడా కోరికలు ఒక 24 గంటల్లో కావచ్చు, లేదా వారంలో కావచ్చు, నెలల లోపట్నే చాలా మంది నెరవేరినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అటువంటి ఆ తల్లిగా ఇక్కడ పేరు ప్రసిద్ధులు గాంచడం జరిగింది. అంతేకాకుండా ప్రతినిత్యం అమ్మవారికి ఇక్కడ కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. నిత్య వెంకర్యాలు ప్రతి శుక్రవారం, మంగళవారం అమ్మవారికి అభిషేకం ఉంటుంది. సంతానం లేనటువంటి వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి అమ్మవారి శరీరం పైన ఉన్నటువంటి పసుపు ఏదైతే ఉంటుందో ఆ పసుపును సంతాన ప్రసాదంగా కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మొన్న అమ్మవారి వెలిసిన తర్వాత మనకు మాఘ శుద్ధ పాడ్యం నుంచి మరి దశమి వరకు కూడా ఈ శరన్నవరాత్రులు చేశాం. అమ్మవారి యొక్క రాజశ్యామల నవరాత్రులు. ఆ నవరాత్రుల్లో కూడా దాదాపు కొన్ని వేల మంది భక్తులు పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మనకు ఫిబ్రవరి నెలలో 15వ తారీఖు రోజున మహాశివరాత్రిని పురస్కరించుకొని అమ్మవారి యొక్క దేవాలయం నందు ఉదయం 6 గంటల నుంచి మొదలుకుంటే మళ్ళా తెల్లవారి ఉదయం 6 గంటల వరకు 24 గంటలు కూడా భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తూ ఉన్నాం. దానికి తగినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ 24 గంటలు కూడా స్వామివారికి రుద్రాభిషేకాలు, అదేవిధంగా సాయంత్రం 7 గంటలకు శివపార్వతుల యొక్క కళ్యాణం, రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలం అనేటువంటిది కూడా మరి బిల్వార్చనలు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ట్రస్ట్ లోకి వెళ్ళిపోతుంది. ఎవరు కూడా మనకు వాడడానికి కూడా సంబంధం. కొబ్బరికాయ కొట్టు స్థలం.